హరి ఓం. ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. ఓం శ్రీ మహాసరస్వతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన వీక్షకులందరికీ నమస్సుమాంజలండి. ముందుగా ఈ వీడియో ఒక ముఖ్య ఉద్దేశం, మరి కొద్ది రోజుల్లో మనకు ముక్కోటి ఏకాదశి లేక వైకుంఠ ఏకాదశి రాబోతుంది. దానికి ఉద్దేశించి కొన్ని అంశాలను మీతో పంచుకుందామని చేయడం జరుగుతుంది. మనకు ముక్కోటి ఏకాదశి లేక వైకుంఠ ఏకాదశి అనగానే కొద్దిగా ఆ ప్రశస్తి ఏమి, దానికి సాంప్రదాయమైన కథలు కొన్ని అనుసంధానమే ఉంటుంది. దాని తాత్పర్యం లోతుల్లో కొద్దిగా వెళ్ళి చూద్దాం. మరియు వైకుంఠ ద్వారం యొక్క ఉద్దేశం ఏమి, అవి కూడా మనం చూసుకుందామండి. మనకు ముందుగా ఈ ముక్కోటి ఏకాదశి సాంప్రదాయం ఏం చెప్తారంటే, వైకుంఠ ఏకాదశి వ్రతము, శ్రీ గురువుల పాదసేవనము, శ్రీవారి పుష్కరిణీ స్నానం, ఇవి మూడు కూడా ఆచరించడానికి అత్యంత దుర్లభకరం అని చెప్తారన్నమాట పెద్దలు చెప్పేది సాంప్రదాయం ప్రకారం. ఎందుకంటే గురువుల యొక్క పాదసేవనం దొరకడం అనేది పూర్వపుణ్య విశేషణం చేత. ఎందుకంటే వారు సాధారణంగా చేయించుకోరు, ఎవరితో కూడా వారి సేవ అనేది అంతగా శుశ్రూష వారు చేయించుకోరు. అది ఒకటి. శ్రీవారి పుష్కరిణీ స్నానం ఎందుకు దుర్లభము అంటే, మనకు బాగా మనం చూస్తే కనుక ఇన్నిసార్లు మనం వెళ్ళినా చాలా వరకు మనం దర్శనం కోసం కానీ అక్కడక్కడ అలాంటి ఉద్దేశంతో ఉంటాం. కానీ ఎన్నోసార్లు ఆ పుష్కరిణీ స్నానం అంటే ఆచరించవలసిన నియమాలతో మనం ఆచరించమన్నమాట. క్యాజువల్గా ఒక డిప్ తీసుకునేసి రావడం అటువంటివి ఉంటాయి. కానీ నిజంగా ఎలా ఆచరించాలి, ఎందుకంటే శ్రీవారి పుష్కరిణిలో కూడా ఎన్నో తీర్థాలు దాగి ఉన్నాయని, ఎన్నో బ్రహ్మపురాణం ఇవన్నీ కూడా మనకు చెప్తారు, అందులో అంశాలు ఉంటాయి. కాబట్టి అది కూడా కష్టకరం. మరి మూడోది వైకుంఠ ఏకాదశి వ్రతం. ఎందుకంటే మామూలు వ్రతాలన్నీ ఒక ఎత్తు, వైకుంఠ ఏకాదశి వ్రతం ఆచరించడం అనేది మరి ఇంకొక ఎత్తు అనమాట. ముందు రోజే అంటే నిర్జల ఉపవాసం ఉంటూ, తర్వాత రాత్రి జాగరణతో ఉంటూ ఇవన్నీ ఆచరించాలి. ఇవన్నీ ఆచరించడం అనేది కేవలం డైట్ విషయంలో ఒకటే ఉంటే అది ఇదన్నారు, ఉపవాసం అన్నారు. ఉపవసితి అంటే నియర్, సమీపంలో మనం కూర్చొని ఉండాలి. ఎవరి సమీపంలో కూర్చోవాలా? ఆ భగవంతుని సమీపంలో కూర్చోవాలి. అంటే అక్కడే కూర్చొని ఉండాలా అంటే అట్ట కాదు, మనసులో ఆ భగవంతుని ఎప్పుడు నిరంతరం ఆ రోజంతా ధ్యానం చేస్తూ ఉండాలి అని. అది కొద్దిగా చాలా కష్టాలు నియమాలు అన్నీ ఉంటాయి కాబట్టి అని చెప్పారనమాట ముక్కోటి ఏకాదశి. రెండోది, ఇప్పుడు ఇక్కడ వైకుంఠ ద్వారం అనేది ఒకటి వస్తుంది ముక్కోటి ఏకాదశి రోజు. ఎప్పుడు కూడా చాలా వరకు మనకి ఎట్లా ఉంటుందంటే, ఆ వైకుంఠ ద్వారం నుంచి వెళ్ళిపోవాలి. అందులో వెళ్ళిపోయిన వెంటనే మనకు నెక్స్ట్ జన్మ ఉండకపోవచ్చు, ఇటువంటి నమ్మకాలన్నీ కూడా ఉంటాయి. మంచిదే నమ్మకం, సాంప్రదాయం అనేది. కానీ మనము చాలా లోతుల్లో మనం తెలుసుకుంటే కనుక వైకుంఠ ద్వారం అనగానే అంటే చాలా క్లుప్తంగా చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను త్వరగా చెప్తూ వెళ్తున్నానండి. కుంఠత అని అన్నారు అనుకోండి, కుంఠత అని అంటే లోటు అని అర్థం మామూలుగా. వికుంఠ అంటే లోటు లేకుండా అని. మరి ద్వారం అనే అర్థానికి మరి ముందుగా మళ్ళీ తీసుకుంటే ద్వి అరం అని చెప్తారనమాట. దాన్ని విడదీసినప్పుడు ద్వి అంటే రెండు రకాలుగా ఉంచున్నది అని దాని అర్థం వస్తుంది అని పెద్దలు చెప్పారు. మరి ఇక్కడ ఎక్కడి నుంచి వస్తుంది మనకు అంటే, కుంఠత అంటే లోటు, వికుంఠత అంటే లోటు లేకపోవడం. ద్వి అంటే రెండు. మనకు రెండుగా ఎప్పుడూ చూస్తూ ఉంటాం. ఎలా రెండుగా చూస్తూ ఉంటాం? శరీరము తర్వాత దేవుడు. ఈ రెండు అనేది శరీరమే నేను అనుకున్న ఉద్దేశంలో మనం ఉంటూ ఉంటాం కాబట్టి, అంటే అద్వైతం అనేది మనకు ఇక్కడ గోచరించదు. ఇక్కడ అంటే ఈ ప్రపంచంలో రెండు, నేను అంటే ఈ శరీరం ఒకటి, మిగిలిన ప్రపంచం ఒకటి వేరు. ఇట్లా వేరువేరుగా ఆత్మ ఒకటి వేరు, శరీరం వేరు. ఇట్లా మనం ఈ రెండుగా చూడడం వల్ల చూసి ఎప్పుడు ఈ శరీరమే నేను అనుకున్న అంటే ఏమి, మీ యొక్క స్వచ్ఛమైన ఆత్మస్థితి అనేది మీరు చూడలేక రెండుగా చూస్తూ ఉంటారు. అంటే మీ శరీరం ఒకటి, ఆత్మస్థితి అనేది అవి రెండుగా ఉంటూ ఉంటాయి కాబట్టి ద్వి అనేది ఆ లోటు, దాన్నే లోటు అంటారనమాట. ఎప్పుడైతే మీరు మీ యొక్క స్వచ్ఛమైన ఆత్మస్థితిని మీరు చూస్తూ తెలుసుకుంటారో అప్పుడు ఆ లోటు అనేది వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, మీ స్వచ్ఛమైన ఆ వైకుంఠం అనేది మీలో మీరు తెలుసుకోగలుగుతారు. దానికి ఒక నిమోనిక్గా కావచ్చు, ఒక సింబాలిక్ రూపంలో మనకు ఈ వైకుంఠ ద్వారము అనేది ఏర్పాటు చేసి, అంటే అది లేదు అని కాదు, మామూలుగా అలా లోతుల్లోకి పరిశీలన చేసినప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి, ఆ వైష్ణవుడు, ఆ స్థితికారుడైన
వైకుంఠం అనే ఒక దీంట్లోకి మీరు ప్రవేశిస్తారు, అవి మీరు తెలుసుకోవాలి అనేకి బాగా అలవాటు చేసి ఇలా వచ్చింది. ఈ సాంప్రదాయం మామూలుగా మనకు సౌరమాసం, అంటే ఇది సౌరమాసంగా తీసుకొని ఎక్కడెక్కడ ఉంటారంటే ముందు ఈ శ్రీరంగం, ఈ తమిళనాడు ఈ ప్రాంతంలో మాత్రమే ఈ వైకుంఠ ఏకాదశి కానీ ఇది ఎక్కువ ఆచరించేవారు అప్పట్లో. ఎప్పుడైతే రద్దీ పెరగడం వల్ల అక్కడ చాలా రద్దీ అయిపోతుంది, దానికోసం ఒక ఎక్సెప్షన్ లాగా అన్ని వైష్ణవ ఆలయాల్లో ఇది సాంప్రదాయం చేసుకోవచ్చు. ఇది ఎందుకంటే మంచిదేనండి, ఇలాంటివి కొద్దిగా మన దాంట్లో మాత్రమే అంత ఇదిగా ఓపెన్గా అలాంటి ఎగ్జంప్షన్స్ అలాంటి రూల్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఈ అన్ని వైష్ణవాలయాల్లో మనం పాటించవచ్చు, ఎక్కడన్నా పెట్టుకొని వైకుంఠ ద్వారాలు చేయొచ్చు అని చెప్పడం జరిగింది. ఇది ఎందుకు మనకి ఎట్లా సౌరం అంటే, ఇప్పుడు మీరు చూడండి తమిళనాడులో మాత్రమే మనమంతా చంద్రమానం ఆచరిస్తాం, కానీ వాళ్ళు సౌరమానం వాళ్ళు ఫాలో అవుతారనమాట. మనకి ఇక్కడ సౌరమానం చంద్రమానం అంటే సూర్యుని సంక్రమం ఎట్లా రాశుల్లో వెళ్తూ ఉంటుందో, ఇది ధనుర్మాసం అన్నమాట. ఈ ధనుర్మాసంలో ఏమవుతుందంటే మామూలుగా 2 రకాల ఏకాదశులు, ముక్కోటి ఏకాదశుల్లో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి మోక్షద ఏకాదశి, రెండోది పుత్ರದ ఏకాదశి. మోక్షద ఏకాదశి అంటే ఈ ధనుర్మాసం మృగశిర పుష్యమాసాలు ఈ మధ్యలో ఏకాదశి కనుక మృగశిర మాసంలో పుట్టినట్లయితే అది మోక్షద ఏకాదశి అంటారు. అదే ఈ పుష్యమాసంలో వచ్చిందనుకోండి పుత్ರದ ఏకాదశి అంటారనమాట. ఇప్పుడు బహుశా నేను అనుకోవడం కానీ కొద్దిగా కొన్ని గ్రంథాల్లో అట్లా చూస్తే మృగశిర అంటే జీవుడు శిరశ్ఛేదనం అనేది మనం శిరశ్ఛేదనం చేసుకొని మాత్రమే, అంటే ఊర్ధ్వచలనం అంటారు, అలా వెళ్ళినప్పుడు మాత్రమే మోక్షం ప్రాప్తిస్తుంది. బహుశా మృగశిర నక్షత్రంలో ఉంటుంది కదా, ఆ శిరం నుంచి అక్కడి నుంచి వస్తుందేమో అన్న దానికి తాత్పర్యంగా పెట్టిండొచ్చు అని నేను భావిస్తున్నాను. ఇక్కడ పుష్యం అంటే ఫలంతో తీసుకొని ఫలం అంటే పుత్రద అని అన్నట్లు భావించవచ్చు అని కొన్ని గ్రంథాల్లో దీనిలో కొద్దిగా దగ్గర వరకు ఉంది అన్నమాట. రెండోది మనకు ఈ వైకుంఠ ఏకాదశికి అనుసంధానమైన 2 కథలు ఉన్నాయండి. ఇప్పుడు ఈ కథల్ని మనం 2వ భాగంలో తీసుకుంటాం. ఇది కొద్దిగా లెంత్ కాకుండా 2వ భాగంలో తీసుకుందామండి. ధన్యవాదాలు.